మరి ఈ రోజు నేను మాట్లాడాలనుకుంటున్న విషయము ఇద్దరు రకాల మనుషుల గురించి. ఒక రకం ఎలా ఉంటారంటే చాలా స్థిరముగా ఉండే మనుషులు. స్థిరమైన విశ్వాసము కలిగిన మనుషులు. కానీ రెండో రకం ఉంటారు. చాలామంది మనలో ఉన్నారు. అది చంచల మనస్సు కలిగిన వారు. స్థిరము లేని మనస్సు కలిగిన వారు. స్థిరము లేని విశ్వాసము కలిగిన వాళ్ళు. ఆమేన్. మనలో చాలా మంది ఒక గుంపులో చూసినట్టయితే అలా చాలా మంది ఉంటూ ఉంటారు. కొన్నిసార్లు ఆ స్థిరము లేకుండా వారి యొక్క ఆలోచనలు అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాయి. లేకపోతే ఏదో ఒకటి సడెన్‌గా రాగానే వారు ఆ యొక్క దారి నుంచి మళ్లించబడుతూ ఉంటారు. లేకపోతే ఏదన్నా ఇటు అటు కదిలినా వెంటనే వారి యొక్క దృష్టి అటువైపు వెళ్ళిపోతుంటుంది. మనలో ఎంతోమంది అలా ఉన్నాం గదండీ! ఈరోజు ఉదయం కూడా వాలంటీర్ సెషన్ జరుగుతున్నప్పుడు నేను వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఒక బ్రదర్ వచ్చి అలాగే కెమెరా పట్టుకొని నా పక్కన నుంచుంటే ఒకేసారి అందరూ అటువైపు చూసారు. ఎవరు కూడా నా వైపు చూడటం నా వైపు చూడట్లేదు. అందరూ కూడా ఒకేసారి అక్కడ ఏం పెద్ద జరగట్లేదు. అయినా కూడా ఏంటి అంటే మన యొక్క మనస్సు స్థిరముగా ఉండదు. ఇక్కడ యేసుప్రభు వచ్చి నుంచొని మీతో మాట్లాడుతున్నా కూడా సడెన్‌గా అక్కడ ఏమైనా శబ్దం రాగానే అందరూ ఏం చేస్తాం? అటే తిరుగుతాం. మన యొక్క మనస్సు అలా ఉంది అని మనం ఈరోజు గ్రహించాలి. ఆ యొక్క దినమున అక్కడ యేసుప్రభు యెరూషలేముకి వెళ్తుండగా ఒక గాడిద మీద ఆయన వెళ్తుండగా, ఒక దీన స్థితిలో ఆయన వెళ్తుండగా, అక్కడున్న జనాలు కూడా అందరూ కలిసి గొప్ప శబ్దముతో హోసన్నా అని ఆయన్ని పిలిచారంట. ఆయన వైపు ఆ యొక్క ఆకులు, ఆ యొక్క మొక్కలు ఎత్తి ఆయన వైపు ఆయన అరుస్తూ ఉండగా, ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నారంట. దే వర్ వర్షిపింగ్ హిమ్. దే వర్ సో హ్యాపీ. చాలా ఆనందంగా ఉన్నారంట. ఆయన మనల్ని రక్షించడానికొచ్చారు అని చెప్పి ఆనందంగా అందరూ కూడా అరుస్తూ, ఆరాధిస్తూ ఉన్నారంట. కానీ కొద్ది రోజుల్లో మనం చూసినట్టయితే ఆ యొక్క మనుషులు ఏం చేశారండి? వారి యొక్క ఆలోచనని మార్చేసుకున్నారు. వారి యొక్క భావాలను మార్చేసుకున్నారు. ఎవరైతే నువ్వు మా యొక్క జీవితంలో మార్పు తీసుకురావడానికి వచ్చావయ్యా, మమ్మల్ని రక్షించడానికి వచ్చావు అని ఎవరైతే ఆ రోజు ఆరాధించారో, కొద్ది రోజుల తర్వాతనే వారి యొక్క ఆలోచన, వారి యొక్క మనసు, వారి యొక్క భావాల్ని మార్చేసుకొని, నాకు నువ్వొద్దు అని చెప్పేసి ఆయనని తిరస్కరించారు. మనము ఈరోజు చూసినట్టయితే మనలో ఎంతమంది అలా ఉన్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి. లేదండి మేము చాలా బానే ఉన్నాం కదా! ఆదివారం వస్తున్నాం గదా! దేవుని ఎక్కడ మనం గూడా మేము వద్దని చెప్పలేదు అని అనుకుంటున్నారేమో! మనము కూడా చాలా సార్లు మన యొక్క విశ్వాసంలో స్థిరము లేకుండా ఉంటూ ఉంటాం. మనం ఈరోజు వచ్చి నుంచొని ఆరాధించాము. మనకి ఆ యొక్క విశ్వాసం ఉంది అని అనుకుంటూ ఉంటాము. కానీ కొన్ని సార్లు ఏమవుతుందంటే ఆ యొక్క విశ్వాసపు వేర్లు లోతుగా ఉండవు. చాలా పైపైనుంటాయి. ఆ పైపైన ఉండడం వల్ల ఏదైనా ఒక సంఘటన మన జీవితంలో జరిగితే, ఏదైనా ఒక బాధ రాగానే మన యొక్క విశ్వాసము కదలబడుతుంది. ఆ యొక్క విశ్వాసం నుంచి మనం తప్పిపోతూ ఉంటాం. ఏ రోజైతే మనము మంచి ప్రమోషన్ వచ్చిందంటే, దేవుడు మంచివాడు, ఆయన గొప్పవాడు, ఆయన నాకన్నీ చేస్తూ ఉన్నాడు, ఏ స్థితిలో అయినా నేను ఆయన్నే ఆరాధిస్తాను అని చెప్పిన మనము సడెన్‌గా రెండో రోజు లే ఆఫ్ చేసేస్తే ఏం చెప్తామండి? విశ్వాసం ఉంటుందా? ఎందుకిలా జరిగింది? అని ఒక ప్రశ్నలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఆ యొక్క స్థితిలో, ఆ యొక్క రోజు, ఆ యొక్క గుంపులో కూడా మనలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ యొక్క రోజు విశ్వాసములో ఆయన వాళ్ళని ఆరాధిస్తుండగా వారి యొక్క విశ్వాసం చాలా బలంగా ఉంది అని అనుకుంటూ ఉంటాము. కానీ వారి యొక్క వేరులు లోతుగా లేవు. అందువలనే కొద్ది రోజుల్లో వారి యొక్క మనసు మారిపోయింది. వారి యొక్క ఆలోచన మారిపోయింది. వారొక ఘోరమైన ఖైదీ మాకు కావాలి అని వారు అడిగారు. యేసు ప్రభు వద్దు మనకు ఇంకొక వ్యక్తి మాకు దయచేయండి అని చెప్పేసి వారు ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు. మనము కూడా అలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి. చాలా సార్లు మనం భావాలని విశ్వాసం అనుకుంటూ ఉంటాం. భావము వల్ల మన విశ్వాసము ఉంది అని అనుకుంటూ ఉంటాం. ఈరోజు ఇందాక మీరు చూసినట్టయితే మీరు చేసిన ఆరాధన ఇక్కడ ఇక్కడ ఉన్న ఆ యొక్క పరిస్థితుల వల్ల మీరు చాలా చక్కగా ఆరాధన చేశారు. చాలా చక్కగా బిగ్గరగా దేవుని వైపు మనము ఆరాధన చేశాము. చక్కగా చప్పట్లు కొట్టాము అంటే అది మన విశ్వాసమా? భావమా? అని మీరే తెలుసుకోవాలి. విశ్వాసం అంటే ఈ యొక్క స్థలమే కాదు. ఈ స్థలం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత కూడా అదే విశ్వాసము కలిగి ఉండుట. భావము తాత్కాలికంగా ఉంటుంది. భావాలు తాత్కాలికంగా ఉంటుంది. అది ఎదుగుతుంది, పడిపోతూ ఉంటుంది.
వెన్ ద ప్రెజెన్స్ ఇస్ బ్యూటిఫుల్, ఇంతమంది జనాల్లో మనం ఆరాధన చేస్తే చాలా బావుంటుంది. అదే యొక్క అనుభవము మీకు ఒంటరిగా మీ యొక్క గదిలో చేస్తున్నప్పుడు మీకు ఉందా? అది విశ్వాసం. అది మనలో ఉందా లేదా అనేది ఈ రోజు మనం తెలుసుకోవాలి. యూ నీడ్ టు స్టార్ట్ అండర్‌స్టాండింగ్ వాట్ కైండ్ ఆఫ్ ఫెయిత్ డు యూ హావ్? డు యూ హావ్ అ ఫిక్స్డ్ ఫెయిత్ ఆర్ డు యూ హావ్ అ ఫిక్కల్ ఫెయిత్? చంచలమైన, స్థిరము లేని విశ్వాసము కలిగి ఉన్నామా? స్థిరమైన విశ్వాసము కలిగి ఉన్నామా అనేది ఒక్కసారి మనము ఆలోచించాలి. కొద్ది రోజుల తర్వాత వారి యొక్క మనసులు మారిపోయాయి. అదే స్థిరము లేనితనము అంటే ఆలోచన ద్వారా గాని, పరిస్థితుల ద్వారా గాని, మనం ఎదుర్కొనే సంఘటనల ద్వారా గాని మారిపోయే మనసుని చంచలమైన మనసు అని చెప్తూ ఉంటారు. ఆర్ వి లైక్ థట్ టుడే? ఆర్ వి లైక్ థట్ టుడే అనేది మనం ఆలోచించాలి. మనము చాలా మంది చాలా సిట్యుయేషన్స్‌లో అలా అయిపోతూ ఉంటాము. కానీ మనం తిరిగి మళ్ళీ విశ్వాసంలో బలపడుతున్నామా లేదా అనేది కూడా చాలా అవసరం. మనం అందరము మనుషులం కాబట్టి, మన యొక్క ప్రపంచంలో ఎన్నో డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి, మనము డిస్ట్రాక్ట్ అవుతూ ఉన్నాము. బట్ ఆర్ వి గెట్టింగ్ బ్యాక్ టు ద ట్రాక్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ మనము మరి యొక్క దారి సరిదిద్దుకుంటున్నామా లేదా అనేది ముందుగా మనం ఆలోచించాలి. మన యొక్క ఆలోచనలు, మన యొక్క మనస్సు, మన యొక్క భావాలు ఇసుకలా ఉంటుందంట. ఒక సముద్ర తీరంలో ఇసుక చూసారండి? ఆ యొక్క ఇసుక గాలి వస్తే ఎగిరిపోతుంది. ఎవరైనా నడిస్తే పక్కకెళ్ళిపోతుంది. ఎవరైనా తవ్వితే పక్కకెళ్ళిపోతుంది. పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఆ యొక్క ఇసుక కోట కడుతూ ఉంటారు. చాలా బలముగా ఉంది అని అనుకుంటారు. కానీ కొద్దిగా నీరు పడగానే ఆ యొక్క ఇసుక తోట కూలిపోతుంది. మన యొక్క విశ్వాసం అలా ఉందా అనేది ఒక్కసారి ఆలోచించాలి. మన భావాలు అలా ఉంటాయి. ఒకసారి బావుంటుందనిపిస్తుంది. ఒకసారి బాలేదనిపిస్తుంది. ఒకసారి ఇది నచ్చిందనిపిస్తుంది. ఒకసారి నచ్చలేదనిపిస్తుంది. ఒకసారి దాని వైపు మనం ఆకర్షించబడతాము. ఒకసారి దాని వైపు మనకి బోర్ కొట్టేస్తూ ఉంటుంది. వద్దు, అవసరం లేదు అని అనుకుంటూ ఉంటాము. అలాంటి విశ్వాసము కాదు. అది జస్ట్ ఒక ఎమోషన్ మాత్రమే. ఈరోజు మన యొక్క భావాలను మనము విశ్వాసం అని అనుకుంటున్నాం కాబట్టే అది పైకి, కిందకి, ముందుకి, వెనక్కి వెళ్తూ ఉంటుంది. విశ్వాసంలో ఉన్నవారు స్థిరముగా ఉంటారు. ఆమేన్. ఆమేన్. పక్కవారికి చెప్పండి, స్థిరముగా ఉండండని చెప్పండి. స్థిరము లేని మనుష్యులు ఎలా ఉంటారంటే, వారు చాలా సులువుగా ప్రభావితం అవుతూ ఉంటారు. దే ఆర్ వెరీ ఈజిలీ ఇన్‌ఫ్లూయెన్స్‌డ్. ఏది పడితే అది. నేనిప్పుడు మీతో ఒక 10 నిమిషాలు మాట్లాడితే, మీరు నేనే కరెక్ట్ అంటారు. ఇంకొక వ్యక్తి ఇంకొక 10 నిమిషాలు మాట్లాడితే తనే కరెక్ట్ అంటారు. నేను ఒక 10 నిమిషాలు మీతో మాట్లాడి, ఈ దారి కరెక్ట్ అంటే మీరు ఆ దారిలో నడుస్తారు. ఇంకొక వ్యక్తి 10 నిమిషాలు మాట్లాడి, ఆ దారిలో వెళ్ళమంటే ఆ దారిలో వెళ్తూ ఉంటారు. స్థిరము లేని మనసులు అలాగే ఉంటాయి. ఎటు పడితే అటు వెళ్ళిపోతూ ఉంటాయి. చాలా ఈజీగా ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోతూ ఉంటారు. రెండో విషయం ఏంటంటే, వారి యొక్క మానసిక స్థితి బట్టి వారి యొక్క ప్రవర్తన ఉంటుంది. వారి యొక్క మానసిక స్థితి బట్టి వారి యొక్క విశ్వాసం ఉంటుంది. ఈరోజు నేను చాలా మంచి మూడ్‌లో ఉన్నాను. నా యొక్క విశ్వాసం నేనెళ్లి చాలా చక్కగా ఆరాధన చేస్తాను అని అనుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు లేసినప్పుడు తలనొప్పితో లెగిసినట్టయితే, మన యొక్క ఆరాధన అంత రాదు కదా! మన యొక్క మానసిక స్థితి బట్టి, మన యొక్క ఆలోచన బట్టి మన యొక్క విశ్వాసం ఉంటూ ఉంటుంది. స్థిరము లేని మనుషులు, స్థిరము లేని మనస్సు కలిగిన వారు అలా ఉంటారు. వారి యొక్క వారి యొక్క గుర్తింపు బాహ్యంగా జరిగే దాన్ని బట్టి ఉంటూ ఉంటుంది. దే షేప్ దేర్ ఐడెంటిటీ బేసింగ్ ఆన్ ద ఔట్‌సైడ్ సర్కమ్‌స్టాన్సెస్. వారి యొక్క మనసు వల్ల కాదు. అక్కడ మనం చూసినట్టయితే ఆ యొక్క మనుషుల్లో కొంతమంది చాలా విశ్వాసం కలిగి ఉన్నారేమో! కానీ చుట్టుపక్క అందరూ కూడా మాకు యేసుప్రభు వద్దు అని చెప్పినందుకు వారు కూడా ఆ యొక్క మాటలో కలిసిపోయారేమో! బికాస్ దే వర్ డిక్టేటెడ్ బై ది ఔట్‌సైడ్ సర్కమ్‌స్టాన్సెస్. మనలో కూడా చాలా సార్లు కొన్ని అలాంటి నిర్ణయాలు మనం తీసుకుంటూ ఉంటాము. మన మనసులో ఒకటుంటుంది కానీ, మన బాహ్యంగా జరిగే పరిస్థితుల వల్ల మనము కూడా ఆ యొక్క దారిలో నడవాల్సొస్తుంది అని అనుకుంటాము. నడుస్తాము. అలా మనమున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి. వారికి లోతైన నమ్మకం కలిగి ఉండరు. ఇందాక చెప్పినట్టు వారి యొక్క విశ్వాసం యొక్క వేర్లు చాలా పైపైనే ఉంటాయి. ఇట్ ఈస్ వెరీ షాలో. అందుకే ఏ బాధొచ్చినా, ఏ ఒక్క అడ్డొచ్చినా సరే వారి యొక్క విశ్వాసం కదిలిపోతూ ఉంటుంది. ఆమేన్. మనలో ఎంతమంది అలా ఉన్నాము అనేది ఈరోజు ఆలోచించాలి. యాకోబు 1:8లో చూసినట్టయితే, విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు అని ఇక్కడ రాసుంది. 2 మనసులు కలిగిన వాడు. హి హాస్ 2 మైండ్స్.
హి ఈస్ ఆల్వేస్ అన్‌స్టేబుల్ అని ఇక్కడ రాసుంటుంది. ప్రతి ఒక్క మార్గంలో స్థిరము లేకుండా ఉంటాడంట. ప్రతి ఒక్క దారిలో స్థిరం లేకుండా ఉంటాడంట. తన జీవితము స్థిరము లేకుండా ఉంటుందంట. ఒక రోజు ఇక్కడుంటాడు. ఇంకొక రోజు ఇంకొక దగ్గరుంటారు. ఇక్కడికొచ్చాము, ప్రార్థన జరిగింది, బావుంది అని అనుకుంటాము. రెండో రోజొస్తాము, అంత బాలేదండి ప్రార్థన, ఇంకొక దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాము. స్థిరము లేకుండా మనం మారిపోతూ ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి. చెట్టు కింద ఎప్పుడైనా మీరు ఆకులు చూసారండి? పడిపోయిన ఆకులు చూసినట్టయితే, ఆ గాలి లేకపోతే అక్కడే ఉంటాయి. గాలి రాగానే ఎటు గాలి వీస్తే అటు వెళ్ళిపోతూ ఉంటారు. ఎటు ఏ ఏ మాట వస్తూ ఉంటే అటువైపు వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి మనస్తత్వం మనం కలిగి ఉన్నామా అనేది ఈరోజు ఆలోచించాలి. దేవుడు మనకి స్థిరమైన మనసు కలిగి ఉండాలని ఈరోజు ఆశిస్తున్నారు. ఆమేన్. ఈ రోజు మనం ఎలా ఉన్నామో అక్కడున్న జనాలులాగా ఈ రోజు మనము బిగ్గరగా దేవుడి కోసం మనం ఆరాధిస్తున్నామా? కొద్ది రోజుల్లో మనకి బాధ కలగగానే మనము దేవుడిని వదిలిపెట్టేస్తున్నామా అని ఒక్కసారి ఆలోచించాలి. అక్కడ ఉన్న జనాలు ఆ రోజు దేవుని వైపు ఎందుకలా ఆరాధించారంటే, దేవుని దగ్గర నుంచి వారికి ఏదో లభిస్తుంది అని ఒక ఆశతో ఆ రోజు వాళ్ళు ఆరాధించారు గానీ, యేసు ప్రభు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి వారు ఆయనని ఆరాధించలేదు. Today, are you worshiping God for who He is, or are you worshiping God for what He is going to give you? ఆయన మనకి ఏమి ఇస్తారు అన్న ఒక ఆశతో మనం ఆరాధిస్తున్నామా? ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనం ఆరాధిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి. దాన్ని బట్టి మన విశ్వాసము ఎంత బలముగా ఉన్నది అనే ఆలోచించాలి. ఆమేన్. పక్కన వారికి చెప్పండి, బలమైన విశ్వాసం కలిగి ఉండాలని చెప్పండి. ఆమేన్. బలమైన విశ్వాసము మనం కలిగి ఉండాలి. ప్రతీది కూడా మారిపోతూ ఉంటే మన విశ్వాసము బలపరచబడదు. ప్రతిరోజు మన యొక్క ఆలోచనలు మారుతూ ఉంటే మన యొక్క విశ్వాసము బలపరచబడదు. ఇట్ ఈస్ ఆల్వేస్ మూవింగ్. ఇట్స్ ఆల్వేస్ చేంజింగ్. ఈ యొక్క రోజు మీకు మీరే ప్రశ్నించుకోవాలి. ఈ యొక్క రోజు, ఆ రోజు అక్కడున్న జనాలతో మనల్ని మనము కంపేర్ చేసుకోవాలి. మనం ఎలా ఉన్నాం ఈరోజు? ఆర్ వి లైక్ థట్? ఈ రోజు మనం నుంచొని మనం ఆరాధిస్తున్నాము. కొద్ది రోజుల తర్వాత ఆ యొక్క వ్యక్తుల గురించి మనము తెలుసుకున్నప్పుడు కోపం వస్తుంది. నేనే కానీ అక్కడ ఉండుంటే నేను యేసు ప్రభుతోనే ఉండేవాడిని అని ఈ రోజు మనం చెప్తున్నామే గానీ, మనం ఈ రోజు ఆదివారం వదులుకొని మండే రాగానే మనం ఎందుకు మారిపోతున్నాము? మన యొక్క విశ్వాసం ఎందుకు బలహీనముగా అవుతుంది? మనం ఏదైనా ఎదుర్కొంటే దేవుడు లేడు అన్న ఒక విషయం వైపు మనం ఎందుకు ఆకర్షించబడుతూ ఉన్నాము? వి ఆర్ ఆల్సో లైక్ థట్. మనం కూడా వారిలాగే ఉన్నామా అనేది ఈ రోజు మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఈ రోజు మనం దేవుణ్ణి మన జీవితంలో ఆహ్వానిస్తున్నప్పుడు మనం దేనికోసం ఆహ్వానిస్తున్నాం? ఆయన ఏమై ఉన్నాడు అని ఆహ్వానిస్తున్నామా? లేకపోతే మనకి ఆయన మన జీవితంలో ఏం చేయగలరు అన్న ఒక ఆలోచనతో ఆహ్వానిస్తున్నామా అనేది మనం ఆలోచించాలి. వి నీడ్ టు ఆల్వేస్ బీ ఫిక్స్డ్ ఇన్ అవర్ ఫెయిత్. స్థిరము గల విశ్వాసము కలిగి ఉండాలి. అందరూ చెప్పండి, స్థిరమైన విశ్వాసము. బిగ్గరగా. ఆమేన్. స్థిరమైన విశ్వాసము కలిగి ఉండాలి. ఎలాగండి నేను స్థిరమైన విశ్వాసము కలిగి ఉండాలంటే, నేనొక 4 పాయింట్లు చెప్పి ముగిస్తాను. మొట్టమొదటిగా మనము అలవాట్లను సరిదిద్దుకోవాలి. స్థిరమైన అలవాట్లు మనం మన యొక్క జీవితంలో పెట్టుకోవాలి. స్థిరమైన అలవాట్లు ఏంటండి? బైబిల్ చదవడం. యూ షుడ్ నాట్ లీవ్ ఇట్ టు ఫీలింగ్స్ ఆర్ మూడ్. మనం చాలా సార్లు మూడ్ బావుంటే చదువుతాను, అంతా బావుంటే చదువుతానని అనుకుంటాము గానీ, మనం ఎప్పుడైతే స్థిరమైన అలవాట్లు మన జీవితంలో మనం సెట్ చేసుకుంటామో, మన యొక్క విశ్వాసము కూడా స్థిరముగా ఉంటుంది. మనం బైబిల్ చదువుతున్నామా? దేవుని యొక్క వాక్యంలో మనము సమయం గడుపుతున్నామా? దేవుడి యొక్క సన్నిధిలో మనం సమయం గడుపుతున్నామా? ఆరాధన చేస్తున్నామా? మెడిటేషన్ చేస్తున్నామా వాక్యము వైపు అనేది మనం ఆలోచించాలి. యూ నీడ్ టు హావ్ ఫిక్స్డ్ హ్యాబిట్స్ టు బిల్డ్ కన్సిస్టెన్సీ ఇన్ యువర్ ఫెయిత్. యూ నీడ్ టు స్టార్ట్ బిల్డింగ్ ఫిక్స్డ్ హ్యాబిట్స్. మనం ఎమోషన్స్ కి వదిలేస్తూ ఉంటాము, మూడ్ కి వదిలేస్తూ ఉంటాం, ఫీలింగ్స్ కి వదిలేస్తూ ఉంటాం. ఆ రోజు కూడా అదే జరిగింది. ఆ రోజు వారి యొక్క ఎమోషన్స్ వేర్ హై, విచ్ ఇస్ వై దే ప్రైజ్డ్ గాడ్. కొద్ది రోజుల తర్వాత వారికి కావాల్సింది వారికి రాలేదు. వారి ఎమోషన్స్ వారికి కోపం తెప్పించింది. ఆ కోపం వల్ల వారు తీసుకున్న నిర్ణయం. చాలా సార్లు మన జీవితంలో కూడా మన విశ్వాసం అనేది స్థిరమైన నిర్ణయము. అది భావాల ద్వారా జరిగేది కాదు. మనం భావాలు, విశ్వాసము 2 కలిపేసుకుంటూ ఉంటాం. ఫెయిత్ ఈస్ ఎ డెసిషన్ దట్ యూ టేక్. అదొక నిర్ణయము నువ్వు తీసుకునేది. ఏది పరిస్థితి ఎలా ఉన్నా సరే, నేను విశ్వాసంలో స్థిరముగా ఉంటాను. దేవుని యొక్క వాక్యం వైపు మేము నడుస్తూ ఉంటాము. దేవుని యొక్క సన్నిధిలో ఉంటాము అని మీరొక నిర్ణయం తీసుకోవాలి.
భావం ఏంటి అంటే అంతా బావుంటే, నా మూడ్ బావుంటే, నేను ఆనందంగా ఉంటే, నిద్ర చక్కగా 8 గంటలు పడుకోనుండుంటే, అన్నీ అనుకూలంగా ఉంటే, అప్పుడే అనేది మనం ఆలోచిస్తే అది భావాల ద్వారా మన యొక్క జీవితాన్ని మనం సరిదిద్దుకుంటున్నాం. మన యొక్క జీవితాన్ని నడిపించుకుంటున్నాం. యూ నీడ్ టు హావ్ ఫెయిత్. రెండో విషయం ఏంటంటే చిన్న చిన్న అడుగులు విధేయత వైపు చూపించాలి. విధేయత మనం చూపిస్తేనే మనం స్థిరముగా ఉంటాం. మనకి నచ్చినా, నచ్చకపోయినా డిసిప్లిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒబీడియన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ షో టువర్డ్స్ గాడ్. ఆమేన్. విధేయత చూపించాలి. ఒకేసారి నేను స్ట్రిక్ట్‌గా అయిపోతానండి అని అనుకున్నామనుకో, మనం తప్పనిసరిగా మూవ్ అయిపోతూ ఉంటాం. అందుకే చిన్న చిన్న అడుగులు అంటున్నాను. చిన్న చిన్న అడుగులు వేయాలి మనం. విధేయతతో కూడిన చిన్న చిన్న అడుగులు వేస్తే మన యొక్క విశ్వాసము కొద్ది కొద్దిగా బలపడుతూ ఉంటుంది. ఆమేన్. చిన్న చిన్న అడుగులు వేద్దాం. ఆమేన్. పక్కవారికి చెప్పండి చిన్న అడుగులు వేయండి అని చెప్పండి. మూడో విషయము మనపై ఏది ప్రభావం చేస్తుందో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మన చుట్టూ ఎవరున్నారు? మన చుట్టూ ఏం మాట్లాడుతున్నారు? మనం ఎవరితో కూర్చుంటున్నాము? వారు ఏ కాన్వర్జేషన్స్ మాట్లాడుతున్నారు అనేది చాలా అవసరం. వాట్ ఆర్ యూ హియరింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసముకు నువ్వు ఏం వింటున్నావో చాలా అవసరము. ఎలాంటి జనాలతో కలుస్తున్నావో చాలా అవసరము. ఎలాంటి మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారో చాలా అవసరము. వారు దేవుని యొక్క వాక్యం గురించి మాట్లాడుతున్నారా? లేకపోతే ఇతరుల గురించి మాట్లాడుతున్నారా అనేది మీరు ఆలోచించాలి. వారు మిమ్మల్ని మీ యొక్క విశ్వాసంలో లేవనెత్తే మాటలు మాట్లాడుతున్నారా? లేకపోతే వారు ఇలా చేశారు, అలా చేశారు, వారు ఇలా ఉన్నారని క్రిటిసైజ్ చేస్తున్నారా అనేది ఆలోచించాలి. It is very important for you to surround yourself with people who reinforce your faith. నీ యొక్క విశ్వాసంని స్థిరపరిచే వాళ్ళతో నువ్వు ఉండడం చాలా అవసరం. అక్కడున్న జనాలు కొంతమంది విశ్వాసంతో ఉన్నారేమో, కానీ వారి చుట్టూ ఉన్న వ్యక్తులు అవిశ్వాసం కలిగి ఉన్నారు. దేవుని వైపు స్థిరమైన విశ్వాసం కలిగి లేరు కాబట్టి ఏదో మాటలు చెప్పి వారిని కూడా మార్చేశారేమో. Which is why they said, I don't want Jesus. Are you saying no to Jesus because of the people around you? చాలా ఇంపార్టెంట్. ఎలాంటి వ్యక్తులతో కలుస్తున్నావు? ఎలాంటి మాటలు వింటున్నావు? ఎలాంటి కాన్వర్జేషన్స్‌లో నువ్వు పాల్గొంటున్నావు అనేది చాలా అవసరం. నీ విశ్వాసము కదులుతుందా? స్థిరముగా లేదా? నీ చుట్టుపక్క ఎవరున్నారనేది ఒక్కసారి ఆలోచించాలి. ఆమేన్. నీ చుట్టుపక్క ఎవరున్నారనేది చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. నాలుగో విషయము జ్ఞానము పొందాలి. మనకెన్ని డిగ్రీస్ ఉన్నా, ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉన్నా సరే, ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే, విజ్డమ్ లేకపోతే, జ్ఞానము లేకపోతే మనము ఆ యొక్క వ్యక్తుల్లాగా గుడ్డిగా మన యొక్క భావాలుతో లో లో భావాలకి లోబడి మనం దేవుణ్ణి తిరస్కరిస్తాం. If you do not have the wisdom, you will be blinded by your emotion and say no to God. If you do not want to be blinded by your emotions, ఆ యొక్క భావాలకి మీరు లోబడి ఉండకుండా ఉండాలి అంటే మనకి భావాలు చాలా జ్ఞానము చాలా అవసరం. కోపంలో మనం చాలా నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటాము. ఆవేదనలో చాలా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాము. బాధ కలిగినప్పుడు చాలా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాము. చాలా సార్లు ఆ నిర్ణయాలు తీసుకుని తర్వాత అయ్యో! ఎందుకు చేశాను అని ఆలోచిస్తూ ఉంటాం. ఆ యొక్క వ్యక్తులు కొద్ది సంవత్సరాల తర్వాత, కొద్ది రోజుల తర్వాత బాధపడ్డారేమో యేసు ప్రభువుని తిరస్కరించినందుకు. ఎందుకంటే ఆ రోజు వారికున్న కోపం వల్ల వారు సత్యము అనేది చూడలేకపోయారు. మనకి జ్ఞానం ఉంటేనే మనం సత్యమేదో, సరి ఏదో, తప్పేదో తెలుసుకుంటాం. ఈ రోజు మనం ఎలా ఉన్నామనేది ఆలోచించాలి. మనలో జ్ఞానం ఉందా? లేకపోతే మన భావాల ద్వారా మనము నడపబడుతున్నామా అనేది ఆలోచించాలి. ఆర్ యూ బీయింగ్ డ్రివెన్ బై ఎమోషన్స్ ఆర్ ఆర్ యూ బీయింగ్ డ్రివెన్ బై విజ్డమ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజు మనందరం నుంచొని ఈ రోజు మన ఆరాధన చేస్తున్నాము. దేవా మార్గము నీవే, సత్యము నీవే, నిత్య జీవము నీవే అని మనం ఆరాధిస్తున్నాం కదా. నిజముగా ఆయన మార్గంలో మనం నడుస్తున్నామా? ఆయన సత్యాన్ని మనం తెలుసుకుంటున్నామా? నిత్య జీవము వైపు మనం కృషి చేస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి. Is it true or are you just singing because of your emotion? అరే మ్యూజిక్ బాగుంది, అంబియన్స్ బాగుంది, లైటింగ్ బాగుంది, చక్కగా పాడుతున్నారు అందరూ, నేను కూడా పాడేశాను అని అనుకుంటున్నామా? నిజంగా పాడిన ఆ యొక్క మాటకి మనం విధేయత చూపిస్తున్నామా అనేది ఆలోచించాలి. చాలా కష్టము. ఆ ఒబీడియన్స్ చాలా కష్టము. ఆ విధేయత చాలా కష్టము. కానీ మనం ఏం చేయాలండి? చిన్న చిన్న అడుగులు వేస్తూ ఉండాలి.
We need to take small steps towards obedience. We need to take small steps towards faith. అప్పుడే మనము సత్యమేదో, నిజమేదో, అబద్ధమేదో తెలుసుకుంటాము. మనము అలాంటి జనాల్లా ఉండకూడదు అంటే, యేసు ప్రభు మన ఎదురుగుండా వచ్చినప్పుడు, దేవుడు మనకు చూపించిన దారి మనకి చూపించినప్పుడు, ఇది సరికాదు, నాకు అదే దారి కావాలని వెళ్ళకూడదు అంటే మనకేం కావాలండి? జ్ఞానము. అందరూ చెప్పండి జ్ఞానం. ఆమేన్. వి నీడ్ విజ్డమ్. వి నీడ్ విజ్డమ్ ఇన్ అవర్ లైఫ్స్. యాకోబు 1:5లో చూసినట్టయితే, మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును అని ఇక్కడ మనకి రాసింది. గాడ్ ఇస్ గోయింగ్ టు గివ్ us wisdom. The only thing is we need to do is ask. ఏం చేయాలండి? అడగాలి. మనం అడిగిన వెంటనే దేవుడు మనకి అది అనుగ్రహిస్తారు. ఆ జ్ఞానము మనకి చాలా అవసరం. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజమేదో, అబద్ధమేదో, మంచేదో, చెడేదో మనకి తెలియని ఆ యొక్క సమయంలో జ్ఞానము చాలా అవసరం. ఎలాంటి జనాల వైపు ఉండాలో, ఎలాంటి జనాలతో మాట్లాడాలో, ఎలాంటి సంబంధాలు ఏర్పరచుకోవాలో, నా జీవితం నేను ఎలా సరిదిద్దుకోవాలో అవన్నీ తెలుసుకోవాలంటే జ్ఞానము చాలా అవసరం. అందరూ చెప్పండి జ్ఞానము. మీ పక్క వారికి చెప్పండి జ్ఞానము. జ్ఞానము పొందుకో అని చెప్పండి. వి నీడ్ విజ్డమ్. ఆమేన్. వి నీడ్ విజ్డమ్ ఇన్ అవర్ లైఫ్స్. ఈ రోజు మనం అందరము కూడా నించొని ప్రార్థన చేస్తున్న సమయంలో ఐ వాంట్ యు ఆల్ టు ఆస్క్ ఫర్ విజ్డమ్. అందరం కూడా నించుందాము. మన యొక్క కానుకలు మన చేతిలో పట్టుకుందాం. ఈ రోజు మనం అడగాల్సింది, దేవా నాకు జ్ఞానము దయచేయి, నాకు జ్ఞానము దయచేయి, నా యొక్క విశ్వాసాన్ని బలపరిచే జ్ఞానము నాకు దయచేయమని ఒక్కసారి అడుగుదామా? మన అందరం కూడా కళ్ళు మూసుకొని పక్కవారు ఏమనుకుంటున్నారో అవన్నీ కూడా మర్చిపోయి, ఐ వాంట్ యు టు స్పెండ్ టైమ్ విత్ గాడ్ టుడే. దేవునితో ఈ రోజు మీరు ఒక్క 2 నిమిషాలు మీరు గడపాలని నేను ఆశిస్తున్నాను. ఆ యొక్క జనాలు అక్కడ ఆ రోజు ఎలాగైతే దేవుణ్ణి ఆరాధించారో, తర్వాత దేవుణ్ణి తిరస్కరించారో అలా కాకుండా స్థిరమైన విశ్వాసం కలిగి ఉందామా ఈరోజు? ఆ యొక్క విశ్వాసాన్ని దేవుడు మనకి దయచేయమని అడుగుదామా ఈరోజు? జ్ఞానము దయచేయమని అడుగుదాము. విధేయత వైపు తీసుకుంటున్న ప్రతి ఒక్క అడుగుని ఆశీర్వదించమని అడుగుదామా ఈరోజు? Every small act of obedience will be blessed in Jesus name. యేసు ప్రభు ప్రతి ఒక్క అడుగుని దీవిస్తారు. ప్రతి ఒక్క అడుగులో మీతో ఉంటారు. ప్రతి ఒక్క అడుగు మీరు విధేయతగా వేసిన ప్రతి ఒక్క అడుగు ఆయన మీతోనే ఉంటారు. అందరం కూడా ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, కృపగల తండ్రి, దేవా నీ యొక్క సన్నిధిలోకి వస్తున్నాం తండ్రి. దేవా ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి మేము విన్న ఈ వాక్యం బట్టి తండ్రి దేవా, మా యొక్క మనసుల్ని మేము స్థిరపరచుకోవాలనుకుంటున్నాం తండ్రి. దేవా ఎటు పడితే అటు వెళ్ళిపోకుండా, ఏ ఏ భావం వైపు మేము తిరిగిపోకుండా తండ్రి, కోపం వచ్చినా, ఆవేదన వచ్చినా, బాధ వచ్చినా తండ్రి దేవా, మా యొక్క విశ్వాసాన్ని స్థిరపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా ఒక కింద పడిన ఆకు వలె తండ్రి అటు ఇటు ఎగిరిపోకుండా తండ్రి, మీ యొక్క విశ్వాసములో, మీ యొక్క సన్నిధిలో మేము స్థిరముగా ఉండాలని ఈ రోజు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇప్పుడు వరకు మేము తండ్రి దేవా చంచల మనస్సు కలిగి ఉన్నామేమో కానీ తండ్రి, ఈ రోజు మేము ఆ యొక్క విధేయత వైపు చిన్న అడుగులు వేయడానికి సిద్ధముగా ఉన్నాం తండ్రి. దేవా మా యొక్క ప్రతి అడుగుని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. Dear Father, I ask for you to bless each and every act of obedience today, oh Father. ఇక్కడున్న ప్రతి ఒక్క మనసుని మీరు తాకమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దేవా ఎవరైతే నిర్ణయం తీసుకొని ఉన్నారో తండ్రి దేవా, విశ్వాసముగా ఉంటానని నిర్ణయం తీసుకున్నారో తండ్రి, వారి వారి యొక్క జీవితాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎల్లప్పుడూ వారి యొక్క జీవితాల్లో మీరు మీరు వారిని గైడ్ చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. లీడ్ దెమ్ ఓ ఫాదర్, గైడ్ దెమ్ ఓ ఫాదర్ టు ద రైట్ వే ఓ ఫాదర్. సరైన దారిలో నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దేవా ఎవరైతే తండ్రి దేవా ఈ రోజు మీతో ఉండాలని ఈ రోజు ఆశిస్తున్నారో తండ్రి, వారందరినీ తండ్రి మీరు ముట్టమని, తాకమని, శుద్ధీకరించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దేవా వాక్యం ద్వారా ఇంకా బలపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దేవా ఇప్పుడు వరకు మేము చేసిన తప్పుల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా భావాల ద్వారా తండ్రి దేవా ప్రపంచంలో జరిగే విషయాలు బట్టి మేము డైవర్ట్ అయిపోయి ఉన్నామేమో తండ్రి దేవా. వి వాంట్ టు గెట్ బ్యాక్ టు యూ ఫాదర్. తండ్రి మీ తట్టు మేము మళ్ళీ తిరిగి రావాలనుకుంటున్నాం తండ్రి. వి వాంట్ టు రిటర్న్ టు యూ ఫాదర్. మళ్ళీ మీ దగ్గరికి మేము రావాలని ఆశిస్తున్నాం తండ్రి. మీ సన్నిధిలో ఉండాలని ఆశిస్తున్నాం తండ్రి. దేవా దీవించుము, ఆశీర్వదించుము తండ్రి.
దేవా ఇక్కడొచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఈ యొక్క 7 రోజులు వారు ఈ ఉపవాసం చేస్తున్నారేమో తండ్రి, ప్రార్థన చేస్తున్నారేమో తండ్రి. దేవా ప్రతి ఒక్క కార్యమును మీరు చూస్తున్నారని నమ్ముతున్నాం తండ్రి. వారిని దీవిస్తారని మేము నమ్ముతున్నాం తండ్రి. వారితో బలమైన సంబంధము ఏర్పరచుకుంటారని మేము నమ్ముతున్నాం తండ్రి. Dear Father, we ask for your presence in their lives, oh Father. దేవా ఒక మార్పుని వారి యొక్క జీవితంలో తీసుకురమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా దీవించుము, ఆశీర్వదించుము. దేవా ఇస్తున్న కానుకలు బట్టి తండ్రి వందనాలు చెల్లిస్తున్నాము. ఇస్తున్న హస్తాన్ని దీవించండి, ఆశీర్వదించండి. దేవా వారి యొక్క జీవితాల్లో మీ యొక్క శాంతి, సమాధానము, సమృద్ధిని తండ్రి దయచేయమని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరం కలిసి బిగ్గరగా చెప్దాము. ఆమేన్, ఆమేన్,